హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా పెట్టిన లిప్ స్క్రబ్ వీడియోకి అయితే కొంతమంది అడిగారు, కొంచెం డీటెయిల్ వీడియో చేయండి, లాంగ్ వీడియో చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, క్వాంటిటీ ఎంత వాడుతున్నారు, అవన్నీ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి అని చెప్పి అడిగారు. సో ఈ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను వచ్చేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ బోర్డ్ మీద రాసి మరీ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ అలాగే తర్వాతకి సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను ఇంకా ముందు ముందు మంచిగా తీసుకొస్తాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకి కావాల్సింది షుగర్. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ప్రతి లిప్ స్క్రబ్లో షుగర్ మ్యాండేటరీ. సో షుగర్ మీరు పౌడర్డ్ తీసుకోవచ్చు, అలాగే అన్పౌడర్డ్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ రా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు పౌడర్ తీసుకుంటే ఎక్స్ఫోలియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అన్పౌడర్డ్ అంటే రా, మనం డైలీ యూజ్ చేసే షుగర్ తీసుకుంటే మంచిగా లిప్స్ ఎక్స్ఫోలియేట్ అవుతాయి. సో ఐ ప్రిఫర్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఇది కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. సో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో, బట్ వీ ప్రిఫర్ కోకోనట్ ఆయిల్. ఎందుకు అంటే మంచిగా లిప్స్కి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, నరిష్ కూడా చేస్తుంది. సో కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ. హనీ ఏంటి అంటే లిప్ పైన ఉన్న వేస్ట్ కానీ ఏమైనా డర్ట్ కానీ మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అండ్ హనీ అనేది న్యాచురల్ సాఫ్ట్నెస్ అనేది లిప్స్కి ప్రొవైడ్ చేస్తుంది, మంచిగా నరిష్ కూడా చేస్తుంది. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆర్ ఆయిల్. విటమిన్ ఈ ఆయిల్ ఆర్ విటమిన్ ఈ క్యాప్సూల్స్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే లిప్స్ సాఫ్ట్ అవుతాయి మంచిగా. సో మీరు ఎప్పుడైతే రబ్ చేస్తున్నారో ఎక్స్ఫోలియేట్ అవుతుంది, నరిష్మెంట్ అవుతుంది, అండ్ అలాగే లిప్స్ సాఫ్ట్నింగ్ కూడా అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, essential oil or fragrance oil. సో ఎసెన్షియల్ ఆయిల్ ఆర్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అన్నా సరే ప్రాబ్లం లేదు. కొంతమందికి రాగా న్యాచురల్గా ఉంటే నచ్చుతుంది, సో వాళ్ళు ఇది తీసుకోకుండా పర్వాలేదు. బట్ కొంతమందికి స్మెల్ ఉంటే బాగుండు, ఫ్రేగ్రెన్స్ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. సో దీని క్వాంటిటీ ఇప్పుడు నేను చేయబోయే లిప్ స్క్రబ్కి క్వాంటిటీ ఎంత ఉందో తీసుకోవాలో మెన్షన్ చేస్తాను. షుగర్ వచ్చేసి 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. హనీ హాఫ్ టేబుల్ స్పూన్. Vitamin E capsule 2 drops. And essential or fragrance oil. This is completely optional, but if you are preferring it, you can use 1 or 2 drops based on your preference. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్కి రిప్లై ఇస్తా, ఆన్సర్ కూడా చేస్తా. సో ఇంకన్నీ చూసారు కాబట్టి మీరు అడిగినట్టుగా చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సో దట్ మీరు మీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంత కాస్ట్ పెట్టి బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే హ్యాపీగా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ మనం కూడా యూస్ చేసుకోవచ్చు. నా మోటో అదే. సో ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుందాం, చిన్న బౌల్ సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఒక 2 డ్రాప్స్ ఆఫ్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగానే. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ స్క్రబ్ కన్సిస్టెన్సీ అనమాట. బికాస్ ఇది ఉన్న హార్డ్నెస్ వల్ల స్కిన్ మీద మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది, మెయిన్లీ ఫర్ లిప్స్. అలా అని చెప్పి చాలా హార్డ్గా రబ్ చేసుకోవద్దు. సో కొంచెం తీసుకుని జస్ట్ జెంట్లీ రబ్ ఇట్. లైక్ ఈ మాత్రం జెంటల్గా రబ్ చేసుకోండి. ఒక 2 to 5 minutes వరకు రబ్ చేసుకొని దెన్ యూ కెన్ వైప్ ఆఫ్ విత్ టిష్యూ. ఎంత మాయిశ్చరైజింగ్గా ఉందో. సో లిప్స్కి కూడా ఇలాగే వర్కౌట్ అవుతుంది. నేను ఆల్రెడీ ముందు షార్ట్లో చూపించాను కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి. సో అందుకే నేను ఇక్కడ జస్ట్ నేను మీకు మామూలుగా హ్యాండ్ మీద చూపిస్తున్నా. సో అంతే, లిప్ స్క్రబ్ చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ చాలా కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు యూ కెన్ ట్రై సంథింగ్ లైక్ దిస్. ఆఫ్టర్ ఎక్స్ఫోలియేషన్ టిష్యూతో వైప్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా షైనింగ్ అంతా. సో దీని తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకుంటే ఇంకా స్మూత్ అవుతాయి అండ్ ఇంకా షైనింగ్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. ఇంత సింపుల్గా అయిపోయింది కదా, ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందా లేదా అని అస్సలు టెన్షన్ పడకండి. 100% ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే లిప్స్ చాలా హార్డ్గా ఉన్న వాళ్ళకి, కొంచెం సాఫ్ట్గా అవ్వాలి లేకపోతే లిప్స్ కొంచెం లైటనింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ లిప్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగానే. చాలా కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్ దీని ప్రిజర్వేషన్. ఇది ఎంతవరకు స్టోరేజ్ ఉంటుంది అంటే మాత్రం ఒక 1 to 2 weeks మధ్యలో మీరు యూజ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం అలా డేస్ పాస్ అయ్యే కొద్దీ స్మెల్ అనేది వదిలేస్తుంది. సో మీరు 1 to 2 weeks మధ్యలో స్టోర్ చేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లో. సో ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అండ్ 100% ఎఫెక్టివ్. సో మీరు ట్రై చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.